తర్వాత గురువారం సాయంత్రం హైదరాబాద్లోని ఒక హోటల్లో సమావేశమైన వారు రాత్రి 11:30 గంటల సమయంలో జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ నివాసానికి చేరుకున్నారు. ఎప్పుడైతే ఇది జూబ్లీహిల్స్లో ఒక హోటల్లో 11:30 సమయంలో జూబ్లీహిల్స్లోని రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి నివాసానికి చేరుకొని మొత్తం అడావిడిలో అందరు కలిసేసి కాంగ్రెస్లో కండువలు కప్పుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ముగించుకొని నివాసానికి చేరుకోగానే వారు పార్టీలో చేరారు. అంటే 5 రోజులు ఇంతకుముందు సీఎం ఢిల్లీలో ఉన్నాడు. మీడియా సోదరులకు తెలంగాణ రాష్ట్రం అంతా ఏం జరుగుతుంది తెలియజేశాడు. ఆయన రాగానే అదే విధంగా 11:30 గంటలకు జూబ్లీహిల్స్లో నుంచి కరెక్ట్గా 6 మందిని రావడం, సీఎం ఇంటికి పోవడం, కాంగ్రెస్ కండువలు కప్పుకోవడం జరిగింది. తర్వాత ఈ పర్యటన ముగించడానికి మొత్తం నివాసానికి చేరుకోగానే వారు పార్టీలో మొత్తం కంటిన్యూగా 6 చేరిపోయారు. అక్కడ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సురేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. అంటే అధికారంలో కాంగ్రెస్ మినిస్టర్లు మొత్తం పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సురేందర్ రెడ్డి వీళ్ళందరికీ ఉన్నారు. వచ్చిన తర్వాత రాగానే ఢిల్లీ ప్రయాణం ముగించుకొని వస్తే సీఎం ఢిల్లీ నుంచి వచ్చిన నిమిషాల్లోనే చేరికల్లోనూ ఇది ఎక్కడ లీకేజ్ అవుతుందని, బీఆర్ఎస్కు తెలుస్తుందని కల్వకుంట్ల వాళ్లకు తెలియకుండానే కార్యక్రమం మొత్తం పూర్తి చేసుకున్నారు. ఎక్కడ ఏది లీకేజ్ కాకుండా ప్రశాంతంగా చేరారు. కాబట్టి ఇప్పటికే 6 ఎమ్మెల్యేల చేరిక, 6 ఎమ్మెల్యేలు 6 12 మంది పోయిరు. ఇంకా నీకేమున్నా చెప్పండి. ఓటు బ్యాంకు నుంచి నువ్వు గెలిచిన ఎమ్మెల్యేల నుంచి 12 మంది పోయిరు. ఒక అమ్మాయి చనిపోయిందంటే 13 మంది పోయిరు. 13 మంది పోయిన తర్వాత ఇంకా నీకేముంది మెజారిటీ? ఇదిగిన అసెంబ్లీ ఎలక్షన్లో అక్కడ నీకు సెటిలర్స్ ఏరియానే నువ్వు గెలిచిన ఏరియా. ఈరోజు మూటా గోపాల్ అయినా, సుధీర్ రెడ్డి అయినా, తర్వాత ఎవరు పద్మారావు అయినా, కుక్కట్పల్లి అయినా, సబితా ఇంద్రెడ్డి వీళ్ళంతా నీకు సెటిలర్లు గెలిపించారు. అదే పార్లమెంట్ ఎలక్షన్లో నీకు ఎందుకు ఒక సీట్ రాలే? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలుసు నీ అవినీతి పరిపాలన, అందుకే నీకు రాలే. కాబట్టి ఇప్పటికే 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. వారిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, కాలే యాదయ్య ఉన్నారు. మండల్ చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి కుమారుడు హమీద్ కూడా ఆ పార్టీకి గూటికి చేరారు. అంటే ఇంతకుముందు వచ్చిన వాళ్ళు ఇప్పుడు కంటిన్యూగా ఏం జరిగిందంటే కాంగ్రెస్లో చేరడం జరిగింది. కాంగ్రెస్లో చేరిన తర్వాత హైకోర్టుకు నువ్వు పిటిషన్ వేసావు. వీళ్ళు పార్టీని ఎప్పుడైతే వీడిండ్రో వీళ్ళు ఖచ్చితంగా నామినేషన్ మళ్ళీ వేసేసి గెలిచి రావాలని. అయినా నువ్వేమో నీకో రూట్ ఉంటుంది, వాళ్ళకో రూట్ ఉంటుంది. నువ్వు చేస్తేనేమో కరెక్ట్గా సంసారం ఈతోలు చేస్తేనేమో వ్యభిచారం. అంటే నువ్వు 42 మందిని టీడీపీ వాళ్ళని తీసుకొని భూస్థాపితం చేయలేదా టీడీపీని? కాబట్టి వాళ్ళకిన ఈ రోజులలో వచ్చి కాంగ్రెస్లో కలవడం జరిగింది. నువ్వు హైకోర్టు పిటిషన్ వేసాం కానీ కోర్టు నీకేం చేసింది? మొట్టకాయలు కేసు కొట్టేయడం జరిగింది. కాబట్టి ఈ మండల్ చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి కుమారుడిగిన ఇందులో హమీద్ కూడా ఈ పార్టీ గూటికి చేరారు మొత్తం. తర్వాత తమ పార్టీని వీడడంతో ఇప్పటికే బీఆర్ఎస్ సిబ్బంది ఇబ్బంది పడుతుంది. అంటే టోటల్గా పోవడం వల్ల కన్ఫ్యూజన్ ఎక్కువైపోయి చాలా మతిస్థిమితం లేకుండా మాటలు వస్తున్నాయి. అధికారం లేకున్నా నిర్లక్ష్యంతో అవినీతి పరిపాలన చేశారు కదా, కింద పడ్డ మీది కాదు నాలన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు కాంగ్రెస్ మీద ఏదో తెల్ల మొగ్గలు వేసుకుంటా గడిగి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతుంది. అయినా తాజాగా ఇప్పుడు 6 ఎమ్మెల్సీలు బీఆర్ఎస్కు దూరం కావడం ఆ పార్టీకి మరింత ఇబ్బందికరమైన పరిణామం. 6 పోతారు, లాస్ట్ పోయి అందరు మిగులుతారు, కుటుంబం మొత్తం ఒకటే మిగులుతుంది, మిగతా వాళ్ళంతా జైలుకి పోతారు. ఇది ఎందుకంటే అవినీతి పరిపాలన రేపు చట్టము తన పని చేసుకుంటూ పోతుంది. తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో, సారా కేసులో, మిషన్ భగీరథ, మిషన్ కాగితేయ కేసులో, తర్వాత సత్యం రామలింగరాజుది 23 ఎకరాలు శైలిమ కేసులో ఇవన్నీ కంటిన్యూగా బీఆర్ఎస్ వాళ్ళు చేసిన అవినీతి పరిపాలన, జగదీశ్వర్ రెడ్డి చేసినవి ఇవన్నీ కంటిన్యూగా రాష్ట్ర ప్రజల ముంగలికి వస్తుంది. చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. ఎవరు జైలుకి పోతారు, ఎవరు ఏడుంటారు అనేది అతి తొందరలోనే తెలియజేస్తారు. కాబట్టి రాష్ట్ర ప్రజలు గమనించి కాంగ్రెస్కు ఫుల్ సపోర్ట్ చేస్తుండ్రు. ఈరోజు రేవంత్ రెడ్డికిన ఎవరు చేయని అవినీతి కాకుండా బ్రహ్మాండంగా 32 లక్షల కోట్ల రూపాయల కరెక్ట్గా రైతు రుణమాఫీని ప్రశాంతంగా ఆగస్టు 15 లోపల చేస్తాని తెలంగాణ రాష్ట్ర దేవాలయాల్లో అన్నిట్లలో ఒట్టు తిని అది పాటిస్తున్నాడు. ఆయన మేనిఫెస్టోను కరెక్ట్గా రెక్టిఫై చేసుకుంటున్నాడు. కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ప్రజలు ఆయనకి ఇంకా సహకరించి మంచి చేయాలి. కాబట్టి ఇక్కడ మన 9 టీవీ గురించి ఇక్కడ ఉన్నప్పుడు దాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్.